బ్రేకింగ్ న్యూస్ కొద్దిసేపటి క్రితం నేపాల్ ఎయిర్పోర్ట్ లో ఘోర విమాన ప్రమాదం చోటు చేసుకుంది. శౌర్య ఎయిర్లైన్స్ కు చెందిన విమానం టేక్ ఆఫ్ అవుతూ ఉండగా ఒక్కసారిగా క్రాష్ అయిపోయింది. మంటలు వ్యాపించాయి. విమానం మొత్తం కాలిపోయింది. పైలట్ తప్ప మిగిలిన వాళ్ళందరూ కూడా ఈ ఘోర విమాన ప్రమాదంలో చనిపోయారు. ఆ ప్రమాదం ఎలా జరిగిందో ఇప్పుడు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. ఇదే కాట్మాండ్ విమానాశ్రయం. ఈ విమానాశ్రయంలోనే చూడండి, ఆ ఆగి ఉన్న విమానం పక్కన ఒక విమానం టేకాఫ్ తీసుకుంది. టేకాఫ్ తీసుకున్న వెంటనే ఒక పక్కకు ఒరిగిపోయి వెంటనే క్రాష్ ల్యాండ్ అయిపోయింది. నేలకు తాకి ఒక్కసారిగా పెద్ద ఎత్తున మంటలు వ్యాపించాయి. పెద్ద శబ్దం వచ్చింది విమానాశ్రయంలో. ఆ సమయంలో ఏం జరిగిందో ఒక్కసారి మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూడండి. ఈ ప్రమాదం ఎలా జరిగిందో మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన ఒకసారి చూడండి. అదే ఆ విమానమే టేకాఫ్ తీసుకుంది. టేకాఫ్ తీసుకున్న వెంటనే ఆ నేలను తాకింది. వెంటనే క్రాష్ అయిపోయింది. ఆ లేడర్ పక్క నుంచి మీరు చూస్తూ ఉంటే ఈ విమానం రెక్కకు లేడర్ మధ్యలో నుంచి మనకి ఆ దృశ్యం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. భయానక ప్రమాదం కొద్దిసేపటి క్రితం నేపాల్లో చోటు చేసుకుంది. నేపాల్లో త్రిభువన్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఈ ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఆ విమానంలో ఆ సమయంలో మొత్తం పైలట్తో సహా 19 మంది ఉన్నారు. పైలట్ తీవ్రంగా గాయపడినట్టుగా తెలుస్తోంది. ఈ ఘోర ప్రమాదం జరిగిన వెంటనే విమానాశ్రయంలోనే టేకాఫ్ అయిన కొన్ని క్షణాల్లోనే ఆ విమానంలో సాంకేతిక సమస్య తలెత్తింది. దీనికి కారణం సాంకేతిక సమస్య తలెత్తిందా, పైలట్ తప్పిదం ఏదైనా ఉందా, అనుభవం లేని పైలట్ ఆ విమానాన్ని నడుపుతూ ఉన్నాడా, లేదంటే ఆ విమానం ఫిట్నెస్ టెస్ట్ చేసిన వాళ్ళు సాంకేతిక లోపాన్ని గమనించలేదా, ఏం జరిగింది అన్న దానిపై ఇంకా విచారణ జరుపుతున్నారు. కానీ 18 మంది ఈ ప్రమాదంలో అసూలు బాసారు. ఈ ప్రమాదంలో చనిపోయారు. టేకాఫ్ తీసుకున్న క్షణానికే టేకాఫ్ అలా తీసుకుంటూ ఉంది. వెంటనే ఆ విమానం తిరిగి నేల వైపుకు తిరిగి నేలను తాకి పెద్ద శబ్దంతో పేలిపోయింది. మీరు రెండవ బాక్స్లో చూస్తూ ఉన్నారు. విమానం ఆ నేలను తాకి ఆ మంటలతో కొన్ని మీటర్ల దూరం. రెండో బాక్స్ ఒక్కసారి ఆ దృశ్యాలు చూడండి ఎంత భయానకంగా ఉన్నాయో. విమానం టేకాఫ్ అయిన వెంటనే మళ్ళీ ఆ సాంకేతిక సమస్య తలెత్తడంతో విమానం పైకి ఎగరలేకపోయింది. ఆ విమానం నేలను తాకి మంటలు చిమ్ముకుంటూ సరిగ్గా 11:13 ఆ సమయం కూడా మనకి కనిపిస్తుంది. అక్కడ ఉన్న సీసీటీవీ కెమెరాల్లో ఆ దృశ్యాలు రికార్డ్ అయ్యాయి. 11:13 ఆ విమానం టేకాఫ్ తీసుకొని వెంటనే క్షణాల్లోనే క్రాష్ ల్యాండ్ అయిపోయింది. నేలను తాకిన వెంటనే విమానంలో నుంచి మంటలు వ్యాపించాయి. ఆ మంటలతోనే కొన్ని మీటర్ల దూరం వెళ్ళి ఆ విమానం అక్కడ తుక్కు అయిపోయి మొత్తం మంటల్లో చిక్కుకుంది. వెంటనే సిబ్బంది అంతా కూడా విమానం దగ్గరికి చేరుకున్నారు. మంటలను ఆర్పే ప్రయత్నం చేశారు. 18 మంది ఆ ప్రమాదంలో చనిపోయారు అని విమానయాన సంస్థ వెల్లడించింది. నేపాల్ విమానయాన సంస్థ వెల్లడించింది. ఈ ఘోర ప్రమాదానికి దృశ్యాలు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. మొదటి బాక్స్లో మంటలు వ్యాపిస్తున్న దృశ్యాలు, ప్రమాదం జరిగిన తర్వాత ఆ విమానం దగ్గర ఉన్న దృశ్యాలు మీరు చూస్తున్నారు. రెండవ బాక్స్లో విమానం ప్రమాదానికి గురవుతూ ఉన్న దృశ్యాలు. అవి ఎంత భయానకంగా ఉందో మనం చూస్తున్నాం. విమానం ఒక పక్కకి ఒరిగిపోయి ఆ నేల వైపు తిరిగి వచ్చేసింది. విమానం టేకాఫ్ తీసుకుని వెంటనే అక్కడ నుంచి ఎగరలేక నేల వైపు దూసుకుని వెళ్ళిపోయింది. ఒక పక్కకి ఒరిగిపోయింది. విమానం రెక్క ఒకవైపు ఉన్నటువంటి రెక్క నేలను తాకింది. వెంటనే విమానం పెద్ద శబ్దంతో పేలిపోయింది. ఆ పేలిపోతూనే మంటలతోనే కొన్ని మీటర్ల దూరం వెళ్ళి విమానం మీరు ఆ బాక్స్ ఒకసారి చూడండి. విమానం టేకాఫ్ అయింది. ఒకసారి పీసీఆర్ మళ్ళీ ఆ విజువల్స్ ప్లే చేయండి. ఒక్కసారి ఆ విమానం పైకి ఎగిరిన వెంటనే అక్కడ నుంచి టేకాఫ్ తీసుకోలేకపోయింది. విమానం ఒక పక్కకి ఒరిగిపోయి నేలను తాకింది. మొదట ఆ విమానం రెక్క నేలను తాకింది. ఆ వెంటనే నేలను తాకుతూనే ముందుకు అలా ఈడ్చుకుంటూ వెళ్ళిపోయింది. వెంటనే మంటలు వ్యాపించాయి. అంత క్షణాల్లో జరిగిపోయింది. అందులో ఆ సమయంలో 19 మంది ఉన్నారు. విమానం నేలను తాకి మంటలతోనే ఆ విమానం కొన్ని మీటర్ల దూరం వెళ్ళిపోయి ఆ పక్కకి ఒరిగిపోయింది. వెంటనే ఆ మంటలు, దట్టమైన పొగ మీరు చూస్తున్నారు. ఆ దట్టమైన పొగ కొన్ని కిలోమీటర్ల మేర కనిపించింది.
కాట్మాండ్లో ఉన్న వాళ్ళంతా ఒక్కసారిగా భయభ్రాంతులకు గురయ్యారు. ఎయిర్పోర్ట్ సిబ్బంది హుటాహుట్న ఫైర్ సిబ్బంది అంతా అక్కడికి చేరుకొని విమానం మంటలను ఆర్పే ప్రయత్నం చేశారు. కాలిపోతున్న విమానం మంటలని పూర్తిగా ఆపారు. కానీ దురదృష్టం, ఆ విమానంలో ప్రయాణిస్తున్న 18 మంది చనిపోయినట్టుగా తెలుస్తుంది. పైలట్ మాత్రం తీవ్ర గాయాలతో పైలట్ ఉన్నట్టుగా తెలుస్తుంది. ప్రమాదానికి ఏ సాంకేతిక లోపం ఈ పెద్ద విమాన ప్రమాదానికి కారణమైంది, ఎంత పెద్ద ప్రమాదానికి కారణమైంది అనే విషయంపై ఆరా తీస్తున్నారు. సాంకేతిక లోపమా లేదా పైలట్ తప్పిదం ఏదైనా ఉందా? టేకాఫ్ తీసుకునే సమయంలో పైలట్ ఏదైనా తప్పిదానికి పాల్పడ్డా? ఎక్స్పీరియన్స్ లేని, అనుభవం లేని పైలట్ ఆ విమానాన్ని నడుపుతూ ఉన్నాడా? అందుకే ఈ ప్రమాదం సంభవించిందా అనే విషయంపై ఆరా తీస్తున్నారు. నిజానికి విమానం టేకాఫ్ తీసుకునే సమయంలో దాన్ని పూర్తిగా నిపుణులు పర్యవేక్షిస్తారు. నిపుణులు ఆ విమానాన్ని సర్టిఫై చేసిన తర్వాత, ఫిట్నెస్ సర్టిఫై చేసిన తర్వాతే ఆ విమానం టేకాఫ్ తీసుకోవటానికి అనుమతించబడుతుంది. మరి 19 మందితో ఎగురుతున్న ఈ విమానం టేకాఫ్ తీసుకుంటున్న ఆ విమానానికి సాంకేతిక లోపాన్ని సర్టిఫై చేసిన సిబ్బంది గుర్తించలేకపోయారా, లేక పైలట్ తప్పిదం ఉందా అనే విషయంపై ఆరా తీస్తున్నారు. సరిగ్గా 11 గంటల 13 నిమిషాలకు ఈ ఘోర విమాన ప్రమాదం చోటు చేసుకుంది.